గదిలో ఉంచకూడదు. అలాగే ఎప్పుడైనా మీకు వీలైతే చీపురును లక్ష్మీదేవి ఆలయంలో దానంగా ఇవ్వండి. చీపురు లక్ష్మీదేవి టెంపుల్లో దానం ఇస్తే కూడా లక్ష్మీదేవి ఎంతో ఆనందిస్తుంది. స్థిరలక్ష్మి మీ గృహంలో ఆనంద తాండవం చేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. దాన్ని లక్ష్మీ విమల మంత్రం అంటారు. ఆ మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. దీన్ని విమల మంత్రం అంటారు. ఇంటి యజమాని రోజు స్నానం చేశాక ఈ విమల మంత్రం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ దీన్ని 21 సార్లు చదువుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి స్థిరలక్ష్మి అనుగ్రహం కలిగి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే ఎప్పుడైనా ఒక్కసారి గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ఒక విధి విధానం పాటించండి. ఆ విధి విధానం ఏంటంటే గురువారం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి మీ ఇంట్లో హాల్లో ఒక పీట పెట్టి ఆ పీట మీద బియ్యపిండి